యాకోబు ద్వారా రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము. నేడు వాక్య ధ్యానార్థమై మనము నేర్చుకోవడానికి ప్రభు సిద్ధపరిచిన కాంటెక్స్ట్ ని మనం జాగ్రత్తగా విని నేర్చుకుందాం. 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా ఒక ప్రశ్న అక్కడ వేయబడింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనం ఆరాధన చేస్తున్న మన తండ్రి అయిన దేవుని ఎదుట ఒక పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏమిటి? స్తోత్రం. యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు. ఈరోజు ఈ పునరుద్ధరణ ఆరాధనలో దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో భక్తిలో విశ్వాసములో ప్రార్థనలో కొనసాగుతున్న మనము ఈ ప్రశ్నకు జవాబు కలిగి మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటం మనందరికీ మంచిది. ఏదో గుడ్డెత్తి చేలో పడినట్టుగా ఏదో నేర్చుకున్నాం, ఏదో చర్చికి వెళ్ళాం, పాట పాడాం, ఆరాధన చేశాం, వాక్యం విన్నాం, దేవుడు మాతో మాట్లాడాడు అనటం కంటే వాక్యములో ఉన్న లోతును గ్రహించి, నీతో దేవుడు మాట్లాడాడని గ్రహించి దాని ప్రకారంగా ఏదైనా మారాలన్నా, ఏదైనా మార్చుకోవాలన్నా, ఏదైనా చేయడానికి మనం సిద్ధపడితేనే వాక్యం మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ చక్కగా దేవుని వాక్యం వినడానికి ఈ స్థలానికి ప్రయాసపడి వచ్చారు. మీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం నా దేవుడు మీ కొరకు సిద్ధపరిచారు. దానిని మీరందరూ పొంది వెళ్దురుగాక. యాకోబు పత్రికలో ఈ ప్రశ్నను మనం ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మనమందరం భక్తిపరులమే కదా. గత రోజు జరిగినటువంటి గృహదర్శన పరిచర్యలో కాస్త ప్రార్థనలు సుదీర్ఘంగా చేయటాన్ని బట్టి నా గొంతు స్వరం కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు అర్థం చేసుకుంటే దాన్ని నేను చక్కగా మీకు మరలా చెప్పే ప్రయత్నం నాకు చేయనివ్వకుండా మీరే ఒకసారిగానే వినేసి, ఒక మెరిట్ స్టూడెంట్ ఎలా ఒక్కసారిగా గ్రాస్ప్ చేసి దాని మాటలు వింటాడు, అలా మీరందరూ ఈ పూటకైనా మెరిట్ స్టూడెంట్లుగా మారిపోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ వాక్య భాగంలోనికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనమందరం పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసులుగా ఉన్నాం. మనమందరం ఎవరము? భక్తిపరులమే. మనమందరం ఎవరము? భక్తిలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? మీరందరూ భక్తిలో ఉన్నాం, మనమందరం భక్తిపరులము. అయితే ఈ భక్తి దేవుని ఎదుట, ఈ భక్తి మనుషుల ఎదుట కాదు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నా ఎదుటో లేకపోతే వేరే ఒక దైవ సేవకుని ఎదుటో మీరు మీ భక్తిని కనబరుచుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. మిమ్మల్ని చూస్తున్న దేవుని ఎదుట మీ భక్తి సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడం మనందరికీ ఆవశ్యకమై ఉందని దైవ సేవకునిగా మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం.
ఈ పూట ఇక్కడ నేను మీ ఎదుట ఉన్నాను కాబట్టి మీరు ఎలా ఉంటున్నారో నేను చెప్పగలుగుతాను. కానీ మీరు వెళుతున్న ప్రతి స్థలంలో నేను మీతో రాను కదా, ఉండను కదా. అలా అని చెప్పి మీ తల్లిదండ్రులు ఉండరు, మీ బంధువులు ఉండరు. అందుకే ఈ పూట ఒక ఇండిపెండెంట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్, ఇంకా చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి వాక్య భాగాన్ని మనమందరము అభ్యసించబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మాట చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ఎదుట మన భక్తి పవిత్రమైనదిగా నిష్కలంకమైనదిగా ఎలా ఉంటుంది? ఏది ఆ భక్తి? ఇప్పుడు చెప్పండి. మీ భక్తి దేవుని ఎదుట నిష్కలంకమైనదిగా పవిత్రంగా ఉండాలా, లేక మనుషుల దగ్గర మీ భక్తి పవిత్రమైనదిగా నిష్కలంకంగా ఉండాలా? మాట్లాడుతూ ఉండండి. దేవుని ఎదుట, ఎందుకంటే నీ తలరాతను మార్చగలిగిన వాడు దేవుడొక్కడే, నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు దేవుడొక్కడే, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కనుక ఆయన ఎదుట మన భక్తి పవిత్రమైనదిగాను నిష్కలంకమైనదిగాను ఎలా ఉంటుంది? ఉండాలని ఆశ ఉంది. ఎలా ఉంటుంది? తర్వాత మాటలోనికి వెళితే అక్కడ రాస్తారు చూడండి. దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రులకు వారి ఇబ్బందులలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇహలోక మాలిన్యము, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా, తమకు అని రాయలేదు. ప్రతి అక్షరంలో కూడా ఆత్మానుసారమైన అర్థాలు ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు లిఖించినటువంటి లేఖన భాగం చాలా ప్రాముఖ్యమైంది. ఇదేదో నిద్రపోతూ ఏమరపాటుగా ఏదో అనాలోచనగా రాసిన వచనాలు కావు. ఇవన్నీ కూడా ఆత్మ ప్రేరేపణ బట్టి రాయబడిన మాటలు. కనుకనే ఈ రోజు కూడా ఇన్ని వేల సంవత్సరాలు ఈ గ్రంథస్థం చేయబడినప్పటికీ కూడా ఈ బైబిల్లో ఉన్న ఒక్కొక్క వాక్యం మనల్ని దర్శిస్తూనే ఉంది. ఈ వాక్యం మనతో మాట్లాడుతూనే ఉంది. స్తోత్రం. మీరు వినని ప్రసంగాలు ఏముంటాయి చెప్పండి? అసలు మేము చెప్పిన ప్రసంగాల కంటే మీరు వినిన ప్రసంగాలు ఎక్కువ. మీరు ఎన్నెన్నో ప్రసంగాలు వింటారు. కొత్తగా ఈరోజే మేము వాక్యం వింటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా. మీ అందరికీ ప్రసంగాలు అలవాటే, వాక్యం అలవాటే. మరి ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మీకు కొత్తదనంగా అనిపిస్తుందా, పాతగా అనిపిస్తుందా వాక్యం? ఎవరు మాట్లాడుతున్నా అదే సందర్భానికి సంబంధించిన వచనాలే మరొకసారి మాట్లాడుతున్నా మనకు ఎలా అనిపిస్తుందంటే ఏదో ఒక కొత్త విషయాన్ని ఈరోజు దేవుడు మాకు నేర్పిస్తున్నాడు. ఈ కొత్తదనాన్ని కలిగించేదే దేవుని వాక్యము. అంటే వాక్యము పాతది కాదు, వాక్యము పాతది కాదు. అది ఎప్పటికప్పుడు మనల్ని కొత్తగా మారుస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు మనకి ఈరోజు ఇచ్చే ఆహారం ఎక్కడి నుండి వస్తుందంటే పరలోకములో నుండి మీ కొరకు తాజా ఆహారాన్ని దేవుడు మీ కొరకు వడ్డిస్తున్నాడు. ఇది నిన్నటిది మొన్నటిది కాదు, తాజాగా మీ కొరకు ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సరే, ఇక తడువు చేయకుండా ఈ వాక్యంలో ఉన్న కొన్ని మూలాలు నేర్చుకుందాం. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తానే కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. ప్రశ్న ఏంటి? నన్ను చూడాలి. ప్రశ్న ఏంటి? పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏమిటి? ప్రశ్నది. సమాధానం ఏంటి? ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తానే కాపాడుకొనుటయే భక్తి అయ్యున్నది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏంటి భక్తి? దేవుని ఎదుట నిలబెట్టే భక్తి ఏంటి? ఇహలోక మాలిన్యము అంటకుండా, చెప్పండి, తనను తానే కాపాడుకొనుటయే. ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే తనను తానే కాపాడుకొనుట. దేవునికి స్తోత్రం. సూటిగా మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎవరికి ఎవరు కాపాడుకోవాలి అంటే ఎవరికి వారే కాపాడుకోవాలి. స్తోత్రం.
వాక్యం చెప్పే నాకు నేను కాపాడుకుంటేనే నా భక్తి. వాక్యం వినే మీరు మీ అంతటి మీరు, ఇది ఇండివిజువల్గా బోధించబడుతున్న ప్రసంగం. ఇది గుంపుగా గ్రూపుగా చెప్పే ప్రసంగం కాదు, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చేసే బోధ ఇది. ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కలిసి వచ్చి ఉండొచ్చు కానీ కలిసి వెళ్ళరు పరలోకానికి. మీరందరూ కలిసి ఉండొచ్చు కానీ కలిసి వెళ్ళరు పరలోకానికి. మీరు భార్యాభర్తలై ఉండొచ్చు, పిల్లలై ఉండొచ్చు, కుటుంబం అయి ఉండొచ్చు. అయినా సరే రేపు దేవుడు మనల్ని పిలిచేటప్పుడు, దేవుడు మనల్ని రమ్మని ఆహ్వానించినప్పుడు ఎవరికి వారినే ఇండివిజువల్ గా దేవుడు పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్లారిటీగా ఈ సబ్జెక్ట్ అర్థమవుతుందా? అంటే ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి. సబ్జెక్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళే చెప్పండి. నాకు నేను కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి. అంటే పాస్టర్ గారు మమ్మల్ని ఎవరు కాపాడరు అంటే ఎవరు మిమ్మల్ని కాపాడరు. స్తోత్రం. క్లియర్ సబ్జెక్ట్, దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఎవరు నిన్ను కాపాడరు. ఇప్పుడు నా ఆరోగ్యాన్ని ఎవరు కాపాడతారు? నా ఆరోగ్యాన్ని ఎవరు కాపాడతారు చెప్పండి. పాస్టర్ గారు మీరే కాపాడుకోవాలి, మేమేదో ప్రార్థన చేస్తాం అంతే. కాపాడుకోవాల్సింది ఎవరు? మీరే కాపాడుకోవాలి. ఇప్పుడు నేనంట నీ ఆరోగ్యాన్ని ఎవరు కాపాడతారు? అదేంటి పాస్టర్ గారు మీరు కాపాడరా అంటే నేను కాపాడుతాను. నేను మనిషిని, నేనేం కాపాడతా? నువ్వు పాయసం తాగుతున్నావు అనుకో, నేను ఎలా కాపాడుతాను నిన్ను? స్తోత్రం, హల్లెలూయా. నీవు తినకూడనివి తింటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు అనుకో, నేను నిన్ను ఎలా కాపాడుతా? ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఆ షుగర్ పేషెంట్ షుగర్ పెరగకుండా ఏం చేయాలి? తీపి పదార్థాలు తినకూడదు. తిన్నాడు అనుకో ఏమవుద్ది? బీపీ ఉందనుకోండి, బీపీ అందరికీ ఉంటుంది కదా చెప్పండి. మీరు చెప్పకపోతే నాకు వచ్చింది బీపీ. స్తోత్రం, హల్లెలూయా. బీపీ అందరికీ ఉంటుందిగా. మాటికి వచ్చేది ఏంటి? కోపమే బీపీ. స్తోత్రం. కోపంగా ఉండటానికి మీరు మీ నరాలు, మీ మీ శరీరాన్ని అంతా కూడగట్టుకోవాలి కోపంగా ఉండడానికి. ఒకసారి కోపంగా చూడండి. ఇంకా కోపంగా చూడండి అంటే నవ్వుతారు, నవ్వండి అంటే ఏడుతారు. హల్లెలూయా చెప్పమంటే స్తోత్రం అంటారు, స్తోత్రం చెప్పమంటే హల్లెలూయా చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు కొంతమంది. చేతులైతే ఒకసారి గట్టిగా, ఇంకాస్త గట్టిగా. నా సంపూర్ణమైన సందేశం ఏంటంటే దేవుని ఎదుట మన భక్తి ఇహలోక మాలిన్యము అంటకుండా ఎవరికి వారే తమ భక్తిని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి డేవిడ్ గారు అంతేనా? మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. అప్పారావు గారు అంతేనా? స్తోత్రం. ఇప్పుడు వేసవి కాలం, ఇక చలికాలం లాగా ఇంకా చికెన్ మటన్ తింటున్నావు అనుకో, ఆల్రెడీ బయట వేడిగా ఉంటుంది. నువ్వు తిన్నది కూడా నీ శరీరానికి ఏమవుద్ది? వేడి కలిగిస్తుంది. స్తోత్రం. అప్పుడు లేనిపోని శరీర బలహీనతలు వస్తాయి. నిన్ను నీవే, నీ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావో ఈ రోజు నుండి మనమందరం మన ఆత్మీయ జీవితాన్ని మనమే కాపాడుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. కాపాడుకోవాలి అనే అంశములో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండములో మనం వేటిని కాపాడుకుంటే మనం దీవించబడతామో చూద్దాం. 4వ అధ్యాయము 9వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వాక్యం. అయితే నీవు జాగ్రత్త పడాలి, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సు, అది అక్కడ రాస్తారు, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రైజ్ ది లార్డ్. దేన్ని కాపాడుకోవాలి? మనస్సు కాపాడుకోవాలి సంఘం. ఎందుకంటే మనస్సు చంచలమైనది, మనస్సు బలహీనమైనది, మనస్సు ఇట్టే మారిపోతుంది. స్తోత్రం.
మీకు ఎంతమంది పరిచయం అయి ఉంటారు? మీరు ఎంతమందిని చూసుంటారు? స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒకలాగా, తర్వాత ఏమో ఫస్ట్ ఇయర్లో ఒకలాగా, రెండో సంవత్సరంలో మరోలాగా, ఇక ఆఖరి సంవత్సరానికి వచ్చేసరికి ఎడమొహం పెడమొహం. స్తోత్రం, హల్లెలూయా. మనస్సులు మారిపోతున్నాయి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు కూడా మనస్సులు మారిపోతున్నాయి. ఈరోజు ఆదివారం రోజు ఒక మనసు ఉంటుంది. ఎలాంటి మనసు చెప్పండి? ఎలా ఉంటారు ఈరోజు మీరు? మిమ్మల్ని ముట్టుకుంటే కాలిపోయేటట్టు ఉంటారు మీరు. ఎవరు? మీరు కాదు, అవతలోడు కాలిపోతాడేమో అంత పవర్ మీలో ఉంటుంది. అంత ప్రేయర్ఫుల్ గా ఉంటారు. పొద్దున్న లెగ్గానే యేసు రక్తమే జయం అని ప్రభుని స్తుతించి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నానని చెప్పి అసలు ఎంత సిద్ధపడే మనసు మీకు ఉంటుందో. మరి రేపు అవతలి రోజు ఈ వార ప్రయాణంలో ఎలా ఉంటుంది మీ మనసు? దేనికి ఆకర్షించబడుతున్నావు? దేని వైపు త్రిప్పబడుతున్నావు? దేని వైపు ఏమండి బలహీనపరచబడిపోతున్నావు? దేవునికి స్తోత్రం. వెళ్ళవలసిన ప్రయాణం వైపు వెళ్ళకుండా మనసు త్రిప్పబడుతుందేమో. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ మనసును నీవు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదేను తోట ఉంది, ఏదేను తోటలో ఉంది ఇద్దరు మనుషులండి. ముఖం చూసుకుంటే ఇద్దరు మనుషులు ఉన్నారు. స్తోత్రం. ఈ ఇద్దరి మనస్సులు కూడా ఆ సర్పము మార్చలేదా? వాళ్ళ మనస్సు త్రిప్పబడలేదా? దేనినైతే దేవుడు తినవద్దన్నాడో దాని వైపు వాళ్ళ మనసు త్రిప్పబడలేదా? దేనినైతే ఆకర్షించబడుతుందో దాన్ని చూడొద్దు, దానిని రుచి చూడొద్దన్న దాని వైపు మనసు త్రిప్పబడిందా లేదా? అంటే దేవుని తోటలోనే, దేవుని సహవాసములోనే ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళే తప్పిపోబడుతున్నారంటే మన మనసు ఈజీగా తప్పిపోవడానికి అవకాశం లేదా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీ మనస్సును నీవు నిగ్రతగా ఉంచుకోవాలి. కాన్స్టెంట్ స్టెబిలిటీ మైండ్ సెట్ నీకు ఉండాలి. స్తోత్రం. మైండ్ ఎలా ఉండో తెలుసా? ఒక బుల్లెట్ లాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బుల్లెట్ ఒక్కసారి ట్రిగర్ చేస్తే బుల్లెట్ ని వెళ్ళిపోవటమే తప్ప వెనక్కి తిరిగి రావటం ఉండదు. స్తోత్రం. దానిని మిసైల్ వదిలినప్పుడు ఏ దేశాన్ని టార్గెట్ చేస్తారో, ఏ పట్టణాన్ని టార్గెట్ చేస్తారో ఆ పట్టణానికి ఆ మిసైల్ వెళ్ళి ఎక్కడ దేనిని కొట్టాలో దానిని కొట్టడం వరకే దాని గమ్యం. మధ్యలో ఏదొచ్చినా ఎవరు వచ్చినా ఏదొచ్చినా దాని గమ్యానికి చేరేంత వరకు ఆగదు. అలా మిసైల్ లాగా మనం దేవుని సన్నిధిలో మనను చేరే గమ్యం వరకు మనం సాగిపోతూనే ఉండాలి. ఒక్కసారి దేవుడు ట్రిగర్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ ఎక్కడ మరలా యూటర్న్ తీసుకోవడానికి, ఎక్కడ మరలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవడానికి వీల్లేదు. రాజ మార్గములో మనమందరము నడిపించబడుదుము గాక. శ్రమ అయినా సరే మనం వెళ్ళిపోదుము గాక. బాధలు వచ్చినా సరే ముందుకు సాగిపోదుము గాక. కష్టం వచ్చినా సరే ముందుకు సాగిపోయే స్టెబిలిటీ మైండ్ సెట్ ఈ రోజు మీ అందరిలో నా దేవుడు కలిగించును గాక. స్తోత్రం. చిన్నపిల్లల్లాగా గడిగడికి ఏమంటే చిన్నపిల్లలు గడిగడికి నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకా నువ్వంటే ఇష్టం అంట. ఎవరు? చిన్నపిల్లలు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళడికి నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకు నువ్వంటేనే ఇష్టం. స్తోత్రం. ఇలాగా మాటి మాటికి నీ మనస్సు మారిపోతుందేమో, నీ మనస్సును మార్చుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, అది మారకూడదు, అది స్థిరంగా ఉండాలి. దాన్ని నువ్వు స్థిరపరచుకో, దాన్ని దృఢపరచుకో. ఎన్ని నేను లాగుతున్నా. లోతు తన భార్య కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఏమండి, ఒకసారి లోతు భార్య మనసు మరలా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి అనేది క్రిస్టియానిటీలో లేదు. అది యేసు నామములో కొట్టివేయబడింది. మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా బ్యాక్ టర్నింగ్ అనేది లేదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నా జీవితంలో నేను వెనక్కి తిరగటం అనేదే లేదు. స్తోత్రం.
బాధలు వచ్చినా ముందుకే వెళ్తాను, శ్రమ వచ్చినా ముందుకే వెళ్తాను, కష్టం వచ్చినా ముందుకే వెళ్తాను, అవమానం వచ్చినా ముందుకే వెళ్తాను, ఫెయిల్యూర్ వచ్చినా ముందుకే వెళ్తాను. స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు నన్ను ముందుండి నడిపించేవాడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితాన్ని వెనక్కి నెట్టేవాడు కాడు, నా జీవితాన్ని లోకం వైపుకు త్రిప్పేవాడు కాడు. దేవుని బిడ్డలారా, లోకం మిమ్మల్ని పిలుస్తుంది, లోకం మిమ్మల్ని ఆకర్షిస్తుంది, లోక స్నేహితులు మిమ్మల్ని ఆకర్షిస్తారు, లోక సౌందర్యం మిమ్మల్ని ఆకర్షిస్తుంది, లోకంలో ఉన్న ధనం నిన్ను ఆకర్షిస్తుంది. రా ఒకసారి నా దగ్గరికి రాని. లోకం కాదు, సాతానుడు యేసయ్యనే ఆకర్షించాలని ప్రయత్నం చేసిన రోజు లేదా? స్తోత్రం. ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. నువ్వేం చేయాలంట? ఈ లోకమంతా అసలు లోక రక్షకుడు ఆయన, లోకాన్ని సృజించిన వాడు ఆయన, నోటి మాటతో ప్రకృతిని స్థాపించిన వాడు ఆయన. ఆయనకే ఇస్తాడట. ఏది? లోకాన్ని ఇస్తాడంట. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే లోకం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది చెప్పండి? సాతాను చేతిలోనికి లోకం వెళ్ళిపోయింది. అందుకే మనము లోకములో నుండి రక్షించబడిన వారము, లోకములో నుండి మనం వేరుపరచబడిన వారము, లోకములో నుండి మనము ప్రత్యేకించబడిన వారము. ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. మనమందరము ప్రత్యేకించబడిన వారము. ప్రైజ్ ది లార్డ్. మనసు త్రిప్పబడకూడదు. బైబిల్లో అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయం 24వ వాక్యం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం అపోస్తుల కార్యం 24వ వాక్యం. బోధ చేత కలవరపరిచి, బోధ కలవరాన్ని తీసుకురాకూడదు. హలో, మీరు వింటున్న బోధ మీకు క్లారిటీని తీసుకురావాలి, క్లారిఫికేషన్గా ఉండాలి బోధ. ఈరోజు కొంతమంది పాస్టర్స్ ప్రీచ్ చేస్తుంది కలవరం తీసుకొచ్చే విధంగా ఉంది. బాప్తీసం పొందాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, స్వస్థతలు లేవు, మీరు ఇలాగా వేరుపాటు జీవితం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక పాస్టర్ గారు రీసెంట్గా ఏమంటున్నాడంటే, నెట్ఫ్లిక్స్లోను హాట్స్టార్లోను సినిమాలు వెబ్ సిరీస్ చూడటం తప్పేం కాదంటున్నాడు. ఒక చాలా ప్రముఖమైన గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఎలా ఉంటాయి ఈ మాటలు? చూడద్దన్న నేనేమో మీకు సేదుగాను, చూడబడిన ఆయనేమో మీకు రుచిగాను ఉంటాయి. స్తోత్రం. అలాంటి సంఘాలు వందలాది మందిగా నింపబడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కఠినమైన బోధ ఉండదు. ఇక్కడ ఏం రాస్తారు పౌలు గారు? చదవమ్మా, కంటిన్యూ చేయండి. మీ మనస్సును చెరుపుతున్నారని మేము వారికి అధికారం ఇవ్వలేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, పౌలు గారు అంటారు, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తాము ఏం చేస్తున్నారు? కలవరపరచి మనస్సులను చెరుపుతున్నారు. దేవునికి స్తోత్రం. రకరకాల బోధలు ఈ రోజు ప్రపంచంలో ఉన్నాయి. విశ్వాసులు జాగ్రత్తగా ఒక బోధలో, అపోస్తుల బోధలో, ఏమండి, అపోస్తుల సహవాసములు, అపోస్తుల రొట్టె విరుచుటి యందు, అపోస్తుల ప్రార్థనలు యందు ఎడతెగక అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు జీవిత కాలమంతా సచ్చేదాకా ఒకే బోధలో మీరందరూ ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. బోధ కలవరాన్ని తీసుకురాకూడదు, బోధ మన కలవరాన్ని తొలగించేదిగా ఉండాలి. ఎంతమందికి ఇక్కడ మందిరానికి వస్తున్న మీకు వాక్యం చెప్తుంటే మీ హృదయాల్లో కలవరం తొలగిపోతుంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కలవరపడుతున్నారా? కొంతమంది కలవరపరుస్తారు. ఏవేవో చెప్పి, ఏమండి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి, అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు పాస్టర్ గారు. ఇది అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. పలానా టైంకి అప్పుడు మీరు బయటికి వెళ్ళకండి. ఎవరు? ఓ పాస్టర్ గారు చెప్తుంటే ఆ సంఘం కలవరపడదా? నీ హృదయములో అలాంటి కలవరం పరిచే సంఘాలు మీరు ఉండకండి. అది కల్వరి సంఘమైన, నిస్సీ కల్వరి సంఘమైన. స్తోత్రం. కలవరం ఉండకూడదు. ఏముండాలి? కల్వరి శిలువ ధ్యానంలో మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఇక్కడికి వస్తే నీ హృదయము తెప్పరిల్లాలి, నీ ప్రాణము ఉల్లసించాలి,
నీ బాధలు చెప్పులు విడిచినట్లుగా నీ బాధలు మరిచిపోయి ఈ స్థలములో సంతోషంగా నువ్వు వెళ్ళాలి, ఆనందంగా నువ్వు వెళ్ళాలి, ఆశీర్వాదముతో నువ్వు వెళ్ళాలి. స్తోత్రం. కన్ఫ్యూజన్ ప్రసంగాలు వినకండి, కన్ఫ్యూజ్ చేసే మాటలు వినకండి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన కొంతమంది ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, ఇరాన్ ఇజ్రాయిల్ వార్ జరిగితే యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంది ఏమంటే దాని గురించి విశ్లేషించి చెప్తున్నారు. మీరు 90% యూట్యూబ్లో మీరు చూడండి, ఏది క్లారిటీగా కన్క్లూషన్ ఉండదు. మీరు ఏ ఛానల్ అయినా వెళ్ళండి, ఎవరు ఎంత పాపులారిటీ ఉన్న వ్యక్తి దగ్గరికైనా వెళ్ళండి, చూడండి, చెప్తాడు. తర్వాత కన్క్లూజన్ ఏమంటాడు తెలుసా? నేను చెప్పాల్సింది చెప్పా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అంటాడు. మేమేమనుకుంటున్నామో కామెంట్ చేయడానికి నువ్వేం చెప్పింది మేమంటాం ఎందుకురా? స్తోత్రం. మేమేమనుకుంటున్నామో కామెంట్ చేయడానికి నీ యూట్యూబ్ ఛానల్లోనికి వచ్చి నువ్వు చెప్పిన 20 నిమిషాల సోదంతా ఇని చివరిలో మీరేమనుకుంటున్నారు దీంట్లో అంటే దాని అర్థం ఏంటంటే కర్ర ఎరగదు పాము సావదు అనే సందేశాలు మీరు వినకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మట్టుకు నేనైతే సంఘాన్ని కలవరపరిచే ప్రసంగాలు ఎన్నడూ చెయ్యలేదు, చెయ్యను కూడా. దేవునికి స్తోత్రం. అలాగున వారంటారు, ఇదిగో మీ మనస్సును కొంతమంది త్రిప్పుతున్నారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. కొంతమంది సేవకులు ఏమంటారంటే, ఏమండి తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు, మిగతా వాళ్ళు ఎట్ట పోతారు? తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు అంటున్నాడు ఒక పాస్టర్ గారు, మిగతా వాళ్ళు ఎడకపోతారు? మీసాలు గడ్డాలు తీసేయాలంటాడు ఇంకో పాస్టర్ గారు, తీయకపోతే ఏంటంట? స్తోత్రం. చేతులు చెప్పండి. దీనే ఏమంటారంటే కలవరపరిచే ప్రసంగం. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన అంటున్నాడు, ఈ సంఘము మాత్రమే రేపు పరలోకానికి ఎత్తబడుతుంది కనుక ఈ సంఘములోనికి వచ్చే వారందరూ పరలోకానికి వెళ్తారు. అంటే మిగతా చర్చలు వెళ్ళవా? ఏం చెప్తున్నావు నువ్వు సమాజానికి, క్రైస్తవ్యానికి ఏం బోధిస్తున్నావు? క్రీస్తు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను తీసుకుంటాడు, ప్రభు సన్నిధిలో దీవించబడతావు అని చెప్పడం మానేసి నా సన్నిధిలోనికి, నీ సన్నిధి ఎప్పుడైంది అసలు? ఇది దేవుని సన్నిధి కదా, దీన్ని మరలా నా సన్నిధి, ఈ సన్నిధిలోనికి వస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇలాంటి కలవరపరిచే బోధలు మీరు వినకుండా జాగ్రత్త పడుదురుగాక. అన్నిటికంటే ముఖ్యంగా మీ మనస్సును మీరు నిగ్రతగా కాపాడుకోవాలి. స్తోత్రం. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ పైకి లేపి, మీకు ఉందో లేదో, మా 90sలో మాకుంది, టీచర్ పైకి లేపి ఏమవ్వాలనుకుంటున్నావు పెద్దయ్యాక అని అడిగేవారు. అలా మమ్మల్ని కూడా అడిగారు పాస్టర్ గారు అన్న వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని అడగలేదా? అడిగారా? సరే, చిన్నప్పుడు ఒక్కొక్కడు ఒకడు చెప్తాడు, నేను ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలంటాడు ఒకడు, ఇంకొకడు నేను డాక్టర్ అవ్వాలంటాడు, ఇంకొకడు ఫలానా ఏవేవో చెప్పాడు. అయ్యారా? స్తోత్రం, హల్లెలూయా. మీరు దీనిలో ఈ 99 మందిలో కంటే ఒక్కడు ఉంటాడండి. ఆ ఒక్కడు తన నోట్లో నుండి ఏ మాట అయితే వచ్చి అది అవ్వాలనుకున్నాడు, అది అయ్యి ఈరోజు అతడు అలాగే జీవిస్తున్నాడు. 99 మంది తప్పిపోవడానికి ఒక్కడు సాధించి చూపించడానికి, చిన్నప్పుడు ఏదో చిన్న మాటలు మాట్లాడేశాను అంటం కంటే అసలు నేను అవుతానని అన్నాను కాబట్టి అలాగే అవ్వాల్సిందే అని తన పేదరికం అడ్డొచ్చిన, తన కుటుంబ పరిస్థితులే తనకి అడ్డుగా నిలబడిన వాటిని జయించి ఆ డాక్టరో లేకపోతే ఆ ఇంజనీరింగో ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకపోతే IAS IPS అవ్వడానికి నిర్ణయించుకుని అయిన వాడు మనస్సును నిగ్రతగా ఉంచుకున్న వాడితో సమానం. స్తోత్రం. ఏదో ఒకటి వచ్చిందిలే, సామెత ఏదో ఉంటుంది, బొంతక ఏదో సామెత ఉంటుంది, వచ్చిందే అన్నట్టుగా. సచ్చినోడికి వచ్చిందే కట్నం, ఏదో సామెత ఉందిగా. అటు సచ్చినోడు ఆడు ఆల్రెడీ బీపీతో, షుగర్తో, క్యాన్సర్తో, అల్సర్తో సత్య స్థితిలో ఉన్నాడు, వచ్చిందే ఏదో కట్నంరా బాబు అనుకున్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో వచ్చిందిలే, ఏదో చేసాములే అన్నట్టు కాదు. మీ మనస్సును స్టెబిలిటీగా ఉంచుకోండి, మీరందరూ దీవించబడుదురుగాక. యూదా పత్రిక 21వ వాక్యం. అధ్యాయం కొరకు నా వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ యూదా పత్రికలో ఉంది ఒకే ఒక అధ్యాయం అని ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయుచున్నాం.
21వ వచనాన్ని అనర్ఘలంగా చక్కగా చదివి మనం ముందుకెళ్దాం. చదవండి. విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1, మనము మనస్సును కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుని మీ తీర్మానానికి ఈ సందేశాన్ని అప్పగించుకోండి. నీ మనస్సును ఏం చేయాలి నువ్వు? ఇంకా మరలా చెప్తున్నా, నిన్ను ఎవరూ కాపాడరు. మరలా చెప్పనా? ఇలా చూడండి, నిన్ను నీ తల్లిదండ్రులు కూడా, నిన్ను కన్న నీ తల్లిదండ్రులు కూడా నిన్ను కాపాడలేరు. స్తోత్రం. ఇంకా లోతుకి వెళ్ళి చెప్పనా, నిన్ను కట్టుకున్న భర్త కూడా నిన్ను కాపాడలేడు. స్తోత్రం. నీ భార్య నిన్ను కాపాడలేదు, నీ కడుపును పుట్టిన నీ బిడ్డలు నిన్ను కాపాడలేరు. ఇది ఇండివిజువల్గా ఎవరికి వారే తమ భక్తిని కాపాడుకోవలసినటువంటి సందర్భం. స్తోత్రం. అందుకే ఎవరి వైపు ఎదురు చూడకండి. హలో, దేని కొరకు ఎదురు చూడకండి. ఎదురు చూస్తే రోజులు మారుతాయి తప్ప నీ జీవితం మారదు. స్తోత్రం. కొంతమంది చాలా గడ్డంగా చేయబెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. వస్తాడు రాజు అన్నట్టు. కొంతమంది ఎంత ఎదురు చూసినా నీ రాజు రాడు. రాజు వచ్చేస్తాడు, నీ రాజు రాడమ్మా. స్తోత్రం. నీ పరిస్థితులు ఏమీ మారో, నీ స్థితిగతులు ఏమీ మారో. అప్పులు అలాగే ఉంటాయి, రోగాలు అలాగే ఉంటాయి, సమస్యలు అలాగే ఉంటాయి. ఇంకా నువ్వు అలా ఎదురు చూసే కొద్దీ పెరిగిపోతాయి తప్ప తరిగిపోవు. స్తోత్రం. అందుకే ఏం చేయాలి? ఎవడు నన్ను బాగు చేయలేడు, ఎవడు నన్ను ఏం చేయలేడు, ఎవడు నన్ను దీవించలేడు, ఎవడు నా పరిస్థితి మార్చలేడు, ఎవడు నా తలరాత మార్చలేడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేతులు చూపిస్తే మారో. కొంతమంది చూడండి, చూసి చెప్పరా ఒకసారి. ఏం చెప్పాలి చెప్పండి, చూసి చెప్పరా ఒకసారి. తల్లి గర్భములో చేతులు ముడించినప్పుడు వచ్చిన రేఖలను కూడా చూసి జాతకాన్ని చెప్పగలిగితే సృష్టికే విరుద్ధమైనటువంటి మాటలు కావాలి. స్తోత్రం. తల్లి గర్భములో పిడికిలు బిగించినప్పుడు ముడుచుకున్న ఆ ముడతలే కదా ఈ రేఖలకి సూచన. ఇంత నిర్ధారమైనటువంటి స్పష్టత కలిగిన ఆధునిక కాలంలో ఉండి కూడా ఇంకా ఒకరి దగ్గరికి చెయ్యిచ్చి చూసి చెప్పమా ఒకసారి, నా జాతకం చెప్పమా, నాది కర్కాటక రాశి, నాది ఫలానా తుల రాశి. కొంతమంది చూడండి పుస్తకాలు తీసి ఈరోజు రాశి ఫలాలు ఏమనగా ప్రతిసారి మీరు రాశి ఫలాల్లో చూస్తే ఆడు ఏమంటాడు తెలుసా? మీకేదో కలిసి రాబోతుంది. ఏం కలిసి వస్తుంది? అలా కలిసి వచ్చినప్పుడల్లా కరోనా వచ్చింది, అలా కలిసి వచ్చినప్పుడల్లా రోగాలు వచ్చినాయి, అలా కలిసి వస్తాయి అన్నప్పుడల్లా ఫ్లైట్లు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడితే ఒక్కొక్క వారంలో ఒక్కొక్క నెలలో ఏమని రాసి ఉంటాయి? మా తాతయ్య ఎప్పుడు చూసినా అవన్నీ చూస్తూ ఉంటాడు. అక్కడ ఏం రాసి ఉంటాయంటే ఫలానా రాశి వాళ్ళు. మీకు విదేశీ యాత్ర ప్రయాణం ఉంది. ఏం ప్రయాణం? ఆడు పెంటపాడు వెళ్తానికి సెల్లర్ డబ్బులు లేవాడి దగ్గర. పక్కనున్న 5 కిలోమీటర్ల పెంటపాడు వెళ్తానికి చిల్లర డబ్బులు లేనోడు విదేశాలకు వెళ్ళి ఏం చేస్తాడు? బాత్రూమ్లు కడుగుతాడా? దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినేసి ఇదిగో నేను ఎక్కడికి వెళ్తాను, విదేశీ ప్రయాణం ఉందంట నాకు అని ఆ నెలంతా ఉబ్బిపోయి తప్పిపోయి ఆఖరికి కరిగిపోయి నలిగిపోయి సోలిపోయి సొమ్మసిలిపోయి. దేవునికి స్తోత్రం. ముఖం ఎవరికి చూపించుకోలేక, ఊర్లో ఉండలేక, ఊరు దాటి పక్క ఊరికి వెళ్ళిపోయి అక్కడ పొలంలో పనిచేస్తుంటే తాస్మం కాటేస్తే ఆ కాటుకి మందు కోసం మళ్ళీ ఊరొచ్చి ఆ మొహం చూపించుకోలేక ఇన్ని తిప్పలు తప్పలు ఇబ్బందులు మనిషికి అవసరమా? స్తోత్రం. చేతులెత్తి చెప్పకపోయారా? కాస్త గట్టిగా చెప్పకపోయారా? ఎంత మంచి స్వరం దేవుడు మీకు ఇచ్చాడు, ఎందుకు దాచుకుంటున్నారు? స్తోత్రం. హల్లెలూయా. మన గొంతులు పగిలిన గొంతులో ఉన్న స్వరాన్ని ఇష్టపడేవాడు దేవుడు. స్తోత్రం. అంతేగాని మనం ఫోన్ చేస్తే హలో నీ వాయిస్ ఎంత బాగుందో అనేవాడు సాతానుగాడు. స్తోత్రం. గార్ధబాలాంటి గొంతేసుకున్నా సరే ఇష్టపడేవాడు యేసు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. రూపునో స్వరాన్నో స్వభావాన్నో మనిషి శరీరాన్ని చూసి ఇష్టపడక కేవలం మనిషిలో ఉన్న స్వభావాన్ని చూసి మనసును చూసి ఇష్టపడే మహోన్నతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం సరిపోదు, గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమ చెల్లించండి.
రెండవ విషయం ఏంటంటే దేవుని ప్రేమల నుండి మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. యేసయ్య ప్రేమను మనము కాపాడుకోవాలి. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను మనం కాపాడుకోవాలి. దేవుని ప్రేమ లేకపోతే ఇల్లు కట్టలేం, దేవుని ప్రేమ లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేం, దేవుని ప్రేమ లేకపోతే ఆయుష్ ఉండదు, దేవుని ప్రేమ లేకపోతే మన మన బ్రతుకులో మార్పు అనేది ఉండదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్న మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాం కనుక ఇక్కడ ఉండగలిగాం, ప్రేమిస్తున్నాం కనుక చూడగలిగాం, ప్రేమిస్తున్నాడు కనుక వినగలుగుతున్నాం, ప్రేమిస్తున్నాడు కనుక మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడో సమాధి పెట్టిలో పెట్టి మనం కుళ్ళిపోయేవాళ్ళం. ఏం గొప్ప, ఏం శరీరం, ఏం ఆరోగ్యం. గట్టిగా నడిస్తే ఆయాసం, తుమ్మితే ఊడిపోయే ముక్కు, దగ్గితే ఓర్చుకోలేని ఊపిరితిత్తులు, తింటే అరిగించుకోలేని జీర్ణ శక్తి, జీర్ణ బలహీనత. స్తోత్రం, హల్లెలూయా. మోకాల మీద ఉంటే మోకాల చెప్పులు అరిగిపోవటం. ఎన్ని సమస్యలు మనిషి జీవితం. కనబడటానికి గుండ్రంగాను బలంగాను ఎత్తుగాను లావుగాను ఉన్నాడు, కానీ చిన్న సూది గుచ్చుకుంటే చాలు, చిన్న సూది గుచ్చుకుంటే బాబాయ్ 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 ఊరంతా వినపడితే ఏదో గ్యాస్ బండ్ పేలిపోయింది అన్నట్టు శబ్దం చేసి అరుపులు కేకలు. ఏది గుచ్చుకుంది? ఒంటి మీద చిన్న సూది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు కూడా ఉన్న ఆకారాన్ని బట్టి అతిశయపడకండి. హలో, ఉన్న ఆకారాన్ని బట్టి అతిశయపడకండి. రోగం ఏ రోజు వస్తుందో, సమస్య ఏ రోజు వస్తుందో, బలహీనత ఎప్పుడు వస్తుందో తెలియదు. సన్నగా ఉన్నవాడు సముద్రం దాటేస్తాడు, లావుగా ఉండి ఇంత లావు ఉండి నేను ఏదైనా చేస్తానన్నవాడు గోదావరి కాదు కదా పిల్లకాడు కూడా దాటకుండా చచ్చిపోతాడు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల మనం చూస్తాం, ఈత రానోడు సముద్రంలో బ్రతికి 10 రోజులు ఉన్నాడనే మాట వినబడుతుంది మనకి. ఈత రానోడు, గజ ఈతగాడు, ఎవరైనా గజ ఈతగాడు పిల్లకాలం దాడుతూ దుర్మరణం చెందాడు. ఇప్పటికీ గాలి ఇంకా వెతుకుతున్నాం, శవం దొరకట్లేదు అంటాడు. ఏది? పిల్లకాలంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏది గొప్ప కాదు, ఏది ఉన్నతమైంది కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది చెప్పండి ఆ మాట. దేవుడు నిన్ను, చెప్పాలి గట్టిగా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నా దగ్గరికి కారు కొన్నాం పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే నేనేమంటాను తెలుసా అండి? ప్రభువా, ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ వాహనం ఇచ్చినందుకై నీకు స్తోత్రం అని నేను ప్రార్థన చేస్తాను. ఓ బండి తీసుకొచ్చారంటే నేనేమంటాను తెలుసా అండి? ప్రభువా, ఈ బిడ్డను నువ్వు ప్రేమించి వాహనం ఇచ్చినందుకై నీకు స్తోత్రం అయ్యా. ప్రేమించాడు కాబట్టే బండి ఇచ్చాడు, ప్రేమించాడు కాబట్టే అన్నీ ఇచ్చాడు. లోకంలో కూడా ప్రేమిస్తే మీకు కొన్ని వస్తాయి. స్తోత్రం. కొన్ని ఫోన్లు వస్తాయి, ప్రేమిస్తే కొన్ని గిఫ్ట్లు వస్తాయి. మరి 14వ తారీఖు ఫిబ్రవరి రోజున మరుపురాని బహుమానాలు మీకు వచ్చినాయో, లేకుండా ఆ దరిద్రపు రోజు మాకు ఎందుకు లేని చెప్పి దాన్ని పక్కకి తొలగించారో నాకు తెలియదు, కానీ మీరు కొన్ని బహుమానాలు వచ్చినప్పుడు మురిసిపోతూ ఉంటారు. లోకంలో ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయో తెలుసా? ఇస్తారు, మళ్ళా తిరిగి అడుగుతారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది లోకములో ఉండే ప్రేమ. మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్తారు, తిరిగి తిరిగి అడిగారు. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? ఓయ్, నీకు నాకు బ్రేకప్, నా అన్నీ నాకు ఇచ్చేయి. స్తోత్రం. నేను ఇచ్చిన ఫోన్లు, నేను చేసిన రీఛార్జ్లు, నేను చేసిన ఫోన్ పేలు మొత్తం లిస్టు చూస్తే, అందుకే అత్తమాన ఎవరు పడతారు ఫోన్ పే చేయి, ఫోన్ పే చేయి, ఫోన్ పే చేయి అనకూడదు. అన్నారు అనుకోండి, ఒక రోజు ఆడు ఫోన్ పే తీసుకొచ్చి లిస్టు నీ దగ్గర పెట్టాడే అనుకో, నువ్వు ఆస్తి అమ్మినా సరే వడ్డీ కట్టలో. స్తోత్రం, హల్లెలూయా. చేతులు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకంటే అది ఎప్పుడు రికార్డెడ్లో ఉంటుంది. నేను అఖిలకి ఎంత చేశాను అన్ని రికార్డెడ్లో ఉంటుంది, అన్ని దాంట్లో ఉంటాయి. ఒక రోజు కూర్చోబెట్టి పుస్తకం తీసి రాసామనుకోండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమిస్తేనమ్మా, నీవు ఒకవేళ ఆయన ప్రేమ నుండి వైదొలుగుతున్నా సరే, నీ దగ్గర ఉన్నది దేవుడు వెనక్కి లాగుకునే మనస్తత్వం కలిగిన వాడు కాదు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకేమిచ్చినా దాని నీ స్వత్తు, అది ఎవరికి కాకుండా నీవు అనుభవించేటట్లుగా దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రోమపత్రిక 8:35లో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి మరొక ప్రోత్సాహకరమైన వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి ఆయన మధ్యన ఎవరో ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? మనల్ని ఎవడరా ఆపేది అన్నాడు. అన్నారా? మీకు తెలీదా? అన్నారా? కానీ నేను ఆయన ఎవరో చెప్పాడంట్లా. ఇక్కడ మీరు వచనాలు చదివితే
పౌలు గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం పౌలు గారు చెప్పారు ఈ మాట. ఏమని? ఇప్పుడు చదువుతారు. ఎడబాబు వారు ఎవరంటే మనల్ని ఎవడు ఆపుతాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. చదవాలి. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున ఆఖరి మాట చదవండి అమ్మా. చివరి మాట ఆ అధ్యాయంలో చివరి వచనం చదవండి. మనల్ని ప్రేమించు వారిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంటారు 39వ వచనం కదండి, ఆఖరి వచనం చివరి మాటలో, ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరనని రూఢిగా నమ్ముచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెంబర్ 1, మీరు దేనిని కాపాడుకోవాలి? మీ మనస్సు. నెంబర్ 2, దేవుని ప్రేమను మీరు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. సరే, కాపాడుకోండి అని చెప్తున్నారు. మరి అసలు ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని కూడా ముచ్చటగా 3 మాటలు మీ ముందు పెడతాను. మీరు చక్కగా వాటిని ధ్యానం చేసుకుని మీరు ఆశీర్వదించబడాలి. సామెతల పుస్తకం 13వ అధ్యాయము 3వ వాక్యం చూడండి ఒకసారి. కాచుకున్నవాడు కాపాడుకోండి. అంతే. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా? ఏంటి మనం మన మనస్సును కాపాడాలన్నా, దేవుని ప్రేమను మనం కాపాడుకోవాలన్నా దేని కాపాడుకోవాలట? అనండి గట్టిగా. నోరును కాపాడుకోవాలి. ఎవరి నోరు చెప్పండి? మీ నోరు మీరు కాపాడుకుంటున్నారా? మున్సిపాలిటీ నోరా? హలో, మున్సిపాలిటీ నోరు అంటే కొంతమంది ఏం మాట్లాడినా బూతులే, ఏం మాట్లాడినా చెడు మాటలే, ఏం మాట్లాడినా కంపే, ఏం మాట్లాడిన దుర్వాసనే. ఇది పళ్ళు తోమన వాసన కాదు, అదైనా పర్ల తోమితే పోద్ది. ఇది మామూలు వాసన కాదు, ఇది కడుపులో నుండి వచ్చిన వాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరుని ఏం చేయాలి చెప్పండి? ఇలా అనుకోండి. నోరును కాపాడుకోవాలి. స్తోత్రం. నేను గుంటూరులో దైవజనులు సహవాసంలో నేను ప్రతి నెల మొదటి సోమవారం రోజు సేవకులు సదస్సుకి వెళ్ళేవాడు. గుంటూరు అరండలపేట వెళ్తుంటే ఒకసారి సేవకులు మాట్లాడుతూ, మీరు కిందకి వెళ్ళేటప్పుడు కింద మీకు ఒక పుస్తకం దొరుకుద్ది. ఆ పుస్తకాన్ని మీరు ఎలా అడగాలి అంటే, మీరు ఆ పుస్తకాన్ని అడిగేటప్పుడు నోరు జాగ్రత్త అని గ్యాప్ ఇచ్చి పుస్తకం ఉందా అని అడగండి అని సేవకులు మాతో చెప్పారు. మేము అందరం కాస్త నవ్వుకున్నాం. మీకులాగే ఏం అడగాలి? పుస్తకం పేరేంటండి? నా దగ్గర ఉంది కానీ మీకు చూపించడానికి సమయం లేదు. కానీ ఏంటదా? నోరు జాగ్రత్త అని గ్యాప్ ఇచ్చి పుస్తకం ఉందా అని అడగాలి. సరే, ఈ మాట చెప్పారు. కిందకి వెళ్ళి మేము అలాగే ప్రార్థన అయిన తర్వాత భోజనాలన్నీ చేసుకున్నాం. ఎవరి కాళ్ళు వెళ్ళి కిందకి వెళ్ళి అడుగుతున్నాం. నేను నా వంతు వచ్చింది. నేను వెళ్ళి నోరు జాగ్రత్త పుస్తకం ఉందా అన్నా అని అడిగాను. అడిగిన తర్వాత నాకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? పుస్తకం ఇలా ఇస్తూ నోరు జాగ్రత్త పుస్తకం ఇదిగో అని ఆయన ఇచ్చాడు నాకు. అంటే ఆల్రెడీ ఆయన కూడా చెప్పారనమాట పాస్టర్ గారు, ఏమని? మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు కూడా ఇలాగే మాట్లాడండి అని. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అన్నిటికీ యుద్ధాలు కారణం ఏంటో తెలుసండి? చెప్పండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యన గొడవకు కారణం ఏంటి చెప్పండి? సంఘాల్లో గొడవలకు కారణం ఏంటి చెప్పండి? కుటుంబాల్లో గొడవలకు కారణం ఏంటి చెప్పండి? మంచి ప్రాణ స్నేహితుల మధ్యన ఎడబాటుకు కారణం ఏంటి చెప్పండి? నోరు. అందుకే సామెతలలో జ్ఞాని ద్వారా ఈ మాట రాయబడింది. ఏమని? నోరును జాగ్రత్తగా కాపాడుకో. స్తోత్రం. ఏమి పడితే మాట్లాడుకు. ఎవరు పడితే ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి మాట్లాడుకు. గాసిప్స్ చెప్పడం ఎంతసేపు? ఓ బండి మీద ఇద్దరు వెళ్తున్నారు అనుకో, వాళ్ళు చూసేవరా అని అంటూ ఎంతసేపు? వాళ్ళు ఒక కుటుంబానికి ఒక తల్లి బిడ్డలైతే ఈ మాట వెనక్కొస్తుందా? ఏమండి, ఎవరైనా వచ్చి పలానా అమ్మాయిని చేసుకోవచ్చా? అమ్మో, ఆ పిల్ల మహా పెంకి, మహా రాక్షసురాలు. చూసావా? ఎప్పుడైనా విన్నావా? ఆ రాక్షసురాలు నీ మీద ఎప్పుడైనా రాక్షసత్వాన్ని ప్రదర్శించిందా?
ఇలాగా మనం ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవకాశము లేదు. ఎవరికి వారే మీ నోరును జాగ్రత్తగా కాపాడుకుందురుగాక. ఎవరి గురించి ఎవరితో మాట్లాడే అర్హత మనకి లేదు. మీరు ఎలా అనుకోండి, నాకు అసలు అర్హత లేదు అనుకోండి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఇంటే విన్నారు, అసలు వినకూడదు, ముందు అక్కడ నుండి బయలుదేరిపోవాలి. ఒకవేళ వినే పరిస్థితి వచ్చి అక్కడ విన్నారే అనుకో, అయినా సరే మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకు సంఘంలో చాలా మంది చాలా విషయాలు చెప్తా ఉంటారు. పలానా పాస్టర్ గారు పలానా ఆమె ఇలా చేస్తుందండి, పలానా ఆయన ఇలా చేస్తాడండి, పలానా సంఘ పెద్ద ఇలా చేస్తున్నాడండి, మేము అక్కడ చూసాం, మేము ఇక్కడ చూసాం, పలానా చోట మేము చూసాం అని చెప్తారు. నేను ఆ వ్యక్తి ఎదురుపడినా సరే ఎక్కడా కూడా నువ్వు ఇలా చేస్తున్నావంట అనే మాట నేను మాట్లాడను. ఎందుకంటే అది ఎవరి దగ్గర నుండో నాకు అందిన సమాచారం. దాన్ని నేను నిర్ధారణ చేసుకుని నా మాట నేను అతనితో మాట్లాడి అతని హృదయాన్ని గాయపరచడం మన బాధ్యత కాదు. దయచేసి దేనిని విత్తుకోకండి, అవసరం లేని ఏవి విత్తుకోకండి. ఇది అనవసరం. మనకున్న సమస్యలు చాలు, మనకున్న బాధలు చాలు. ఇంకా ఎవరి గురించి మాట్లాడే ఏం పని నీకు అసలు? ఆ నోటికి అదుపు పదుపు లేదా అసలు? ఆ నోటికి ఏం మాటలు వస్తే మాటలు మాట్లాడేస్తావా? ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావా? సేవకుడు గురించి అంటే సేవకుడి గురించి మాట్లాడేస్తావా? సంఘం గురించి అంటే సంఘం గురించి మాట్లాడతావా? బిడ్డల గురించి అంటే బిడ్డల గురించి మాట్లాడతావా? నోరు మూసుకునే మనసు లేదా నీకు? దేవునికి స్తోత్రం. చూడండి, ఆ సామెతల పుస్తకంలోనే మీరు చూస్తారు 18:21 వాక్యం చూడండి ఒకసారి. 18:21 ఎవరు వశం అండి? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రతివా దాని ఫలము తిందురు. దేవునికి స్తోత్రం. ఈ నోటి నుండి మనం మాట్లాడే ఈ మాటలు ఏమండి, అక్కడ రాస్తాడు చూడండి, ఒకడి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. దేవునికి స్తోత్రం. నోటి మాటలు బట్టి మన పరిస్థితుల్లో మన అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే సంఘానికి దేవుడు ఈరోజు ఒక హెచ్చరికగా చెప్తున్న సందేశం ఏంటంటే నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్లో మోషే సేవకుడా, దేవుడు మోషేని పిలిచాడా? మోషే సేవకులు నడిపించబడుతున్నాడా? మిరియాము ఉందా, అహరోను ఉన్నారా? చక్కగా సేవ సహవాసంలో వెళుతూ వాళ్ళకి పరిచయం అప్పగించబడిందిగా. మోషే ఏమో నాయకుడుగా ఉన్నాడు, మిరియామేమో ప్రవక్తనిగా ఉంది, ఆ అహరోనేమో యాజకుడుగా ఉన్నాడు. ఇలాంటి ఒక మంచి కుటుంబం ముందుకు వెళుతున్నప్పుడు సడన్ గా వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడడా? దేవునికి స్తోత్రం అన్నారా లేదా? సంఖ్యాకాండంలో మాట మీరు చూస్తారు కదా, దేవుడు నీతోనే మాట్లాడతాడా మోషే? నీతోనే దేవుడు ముచ్చటిస్తాడా? నువ్వేదో పెద్ద గొప్పోడువా, మాకంటే చిన్నోడివి, వయసులో చిన్నోడివి, ఇంత చిన్నోడివి, నువ్వు పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నీతోనే మాట్లాడతాడా అని అన్నారు. ఏమైందండి? నోటు అదుపు లేకపోతే రకరకాల తెగుళ్ళకి కారణాలు అవుతాయి. రకరకాల శాపనార్థమైన పరిస్థితులు, అంటే శపించబడే పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడతాయి. తస్మాత్ జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుందురుగాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు. అధికారం ఇచ్చినందున ఘట సర్పమునకు సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు? ఆ మృగమునకు నమస్కారము చేసిరి, డంబపు మాటలు, దేవదూషణపు మాట పలుకులు ఒక నోరు దానికి ఇయ్యబడును. మళ్ళా ఒకసారి మాట చదువుతామా? డంబపు మాటలు, దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడు. ఎవరికి ఇవ్వబడింది ఆ నోరు? ఘట సర్పం. ఎవరా ఘట సర్పం? ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడే అపవాది. అపవాదికి ఏ నోరు ఇవ్వబడిందంటే డంబపు మాటలు మాట్లాడే నోరు. ఏ నోరు? డంబపు మాటలు అంటే ఏంటి? డంబపు మాటలు అంటే ఏంటి మీరు చెప్పండి. మీరు ఎప్పుడు మాట్లాడలేదు డంబపు మాటలు? హలో, మాట్లాడలేదా? నాది, నేను చేశా, నా వల్ల జరిగింది, నేను లేకపోతే, స్తోత్రం, నేనే ఉండి గెలిపించా. ఏ మాటలు? నేనే ఉండి గెలిపించా, నేనే ఉండి
ఈ చేసా అవి చేసా ఏమంటారంటే పోజు డంబపు మాటలు. అంటే మీకు అర్థం అవడానికి పోజు కొట్టే మాటలు. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుంటారు మీరు? పోజు కొట్టే మాటలు. స్తోత్రం. డంబపు మాటలు మాట్లాడిన తర్వాత దైవ దూషణ, దేవతల దూషణ, దైవ దూషణ చేసే ఆ నోరు ఎవరికి ఇవ్వబడిందంటే అపవాదికి ఇవ్వబడింది. దయచేసి మీరు సంపాదించుకోద్దా నోరు. మన నోరు ఎప్పుడు కూడా దీవెనలతో నింపబడును గాక. నీవు నోరు తెరువు, బాగుగా తెరువు. నేనేం చేస్తా? వాటిని నింపుతాను అని దేవుడు సెలవిచ్చాడు. మనం బాహుగా నోరు తెరిచి దేవుని దీవెనలు పొందాలి. నోరు తెరిచి ప్రభువుని మనం స్తుతించాలి. మన నోటి నిండా దేవుని స్తుతి పలుకులు ఉండునుగాక. మన నోటి నిండా కీర్తనలు ఉండునుగాక. మన నోటి నిండా వాక్యములు ఉండునుగాక. మన నోటి నిండా వాగ్దానములు ఉండునుగాక. మంచి మాటలు మనం పలుకుతుముగాక. స్తోత్రం. ఐసీయూలో చచ్చేవాడి దగ్గరికి మిమ్మల్ని పంపిస్తే మీరు ఏమంటారు? డాక్టర్ బయట మీకు ఏం చెప్పారంటే ఇంక బతకడం చచ్చిపోతారని చెప్పారు. మీరు లోపలికి వెళ్ళి ఏం చెప్తారు? బ్రదర్ మీరు ఏం చెప్తారండి? ఐసీయూలోకి వెళ్ళారు, ఏం చెప్తారు మీరు? డాక్టర్ చెప్పిందే చెప్తారా? రే నీకు గొట్టాలు ఇవన్నీ పెట్టి నీకు సిలైన్లు అన్నీ ఎక్కిస్తున్నారు కానీరా, నువ్వు చచ్చిపోతావంటరా, డాక్టర్ ఆల్రెడీ చెప్పేశాడు రా బయట అంటారా? ఏమంటారు? సత్యవాడు కూడా దగ్గరికి వెళ్ళి సెలైన్ ఎక్కించినట్టుగా ఏమండి బలానికి ఇంజక్షన్ నువ్వే ఆర్ఎంపీ డాక్టర్లా ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి రే అసలు ఏం లేదంటరా, నీకు అసలు ఏమీ లేదంటరా బాబు, గుండ్రాయిలాగా ఉన్నావంట. స్తోత్రం. ఆడనుకుంటాడు ఆహా నేను లెగిసి మరలా ఆశీర్వాదకరంగా ఆరోగ్యంగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు సత్యవాడు అవసరమైతే వారం బతుకుతాడు నీకోసం. బిల్లు అయితే నువ్వు కట్టవుగా. స్తోత్రం. పేషెంట్ దగ్గరికి అసలు ఏమి చెప్పాల్సిన అవసరం, బిల్లు ఎంత అయిందని చెప్తే చాలు. ఏమండి ఐసీయూలో కాదు జనరల్ వార్డులో ఉన్నవాడు కూడా గుడిపడి వచ్చేది. స్తోత్రం. హల్లెలూయా. బిల్లు ఎంత అయ్యిందంట అనేసరికి హల్లెలూయా. స్తోత్రం. నోరు జాగ్రత్త. చెప్పండి ఏది నాదా మీదా? దేవునికి స్తోత్రం. చదువుదా మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వాక్యాలు. ప్రతి వ్యర్థమైన మాటల గురించి అబ్బా ఎవరికి చెప్పకుండా నేను ఏమేమి మాట్లాడినా ఎవరికి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలైనా సరే చెదిరిపోదు. స్తోత్రం. అంతేనా? ఎన్ని సంవత్సరాలైనా ఇది అలాగే ఉంటుంది. దీన్ని హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెడితే, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెడితే కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అన్నంత వరకు ఉంటుంది. స్తోత్రం. చెప్పండి ఇప్పుడు దాకా మీరు బాగా చూసేదే కదా రోజు పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి ఏలరిగిపోతుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. ఆ మధ్యన ఒక ఆయన ఫోన్కి డంబల్స్ తెలుసా తమ్ముడు? జిమ్ చేసాడు. జిమ్ డంబల్స్ ఉంటాయిగా, ఆ డంబల్ ఒకటి ఫోన్కి కట్టేసుకున్నాడండి. ఎందుకు? అత్తమాను ఫోన్ చూస్తున్నారని చెప్పి. ఇప్పుడు డంబల్ ఒక 10 కేజీలు ఉందనుకోండి, 5 కేజీలు ఉందనుకోండి, 5 కేజీలు అత్తమాను ముట్టుకుని చూస్తారా? చూడలేమని చెప్పి అలా వదిలేశాడంట. వదిలేస్తే బాగుండు. ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఇలా పెట్టుకుని చూస్తున్నాడంట. చూస్తా చేయి బరువై వదిలేశాడు. ఏమైందని నన్ను అడగండి. ఇంకా ఏమవుద్దో మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఉన్న సన్నకారపస లాంటి ముక్క కాస్త ఏమవుద్ది? తొక్కుడు లడ్డూలకు తయారవుద్ది. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పండి గట్టిగా. వ్యర్థమైన మాటలు మాట్లాడితే రేపొద్దున తీర్పులో మనం తీర్పు తీర్చబడతాము. హలో, నేను నీ గురించి మాట్లాడితే రేపొద్దున దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఈ రికార్డింగ్ ఒకవేళ పాడవచ్చేమో, కానీ దేవుడి దగ్గర ఉన్న టెక్నాలజీ రికార్డింగ్ ఎక్కడ పాడవటానికి అవకాశం లేదు. ఏ మాట నీ నోట్లో నుండి వచ్చిందో దాన్ని దేవుడు చెవికి చేరింది, అది దేవుడు వింటున్నాడు. రేపొద్దున సింహాసనంలో కూర్చుని రా అని పిలుస్తాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, లెక్క మాత్రం అప్పచెప్పాల్సిన వారమై ఉన్నా. నెంబర్ 2, రెండవది సామెతల పుస్తకం. కొంతమంది తమాషాగా వింటున్నారేమో. 22వ అధ్యాయం 5వ వాక్యం. సామెతల పుస్తకం 22వ అధ్యాయము 5వ వాక్యం. ఏందెందుకు కొట్టుకుంటున్నారు మీరు? ముండ్లను మూర్ఖులు, బా వీళ్ళు ఎక్కడ దొరుకుతారు కానీ మంచి వ్యక్తులు. మూర్ఖులు మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకున్నవాడు
దూరంగా ఉండాలి. నోరును కాపాడుకో. హలో, మనసు కాపాడబడాలన్నా, దేవుని ప్రేమ నీలో ఉండాలన్నా నీ నోరును కాపాడుకో. 2, మూర్ఖులకి దూరంగా ఉండు. స్తోత్రం అన్న. ఎవరికి ఉన్నారా? ఎవరైనా మూర్ఖులు ఉన్నారా? మూర్ఖులండి. మూర్ఖులు తెలుసా మీకు? తెలుసా తెలీదా? తాను పట్టిన కుందేలుకు ఏలాగా ఉన్నారు అంటే ఏదైనా ఫీడ్ చేస్తే కానీ సమాధానం చెప్పదు. మీరు ఏ దగ్గరికి వెళ్ళి నుంచొని చూడండి. నేను దుబాయ్లో చూశాను. నేను డైరెక్ట్ లైవ్లో చూశాను. మిషన్ చూశాను. అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. నేను అందరూ మామూలుగా సచిన్ ఎన్ని రన్స్ చేశాడు, కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడు ఎన్ని అడిగారు. మనం అలాంటి మాటలు అడుగుతాం. మనం అడిగితే ఏకే భయం వేయాలి. ఏమడిగాను తెలుసా? అసలు ఈజ్ దేర్ హెవెన్ ఆర్ హెల్, ఈజ్ దేర్ హెవెన్ ఆర్ హెల్ అని అడిగాను. దేవునికి స్తోత్రం. పరలోకం ఉందా, నరకం ఉందా అని అడిగితే ఒక్క నిమిషం దాకా సౌండ్ రాలా. నిమిషం తర్వాత దేర్ ఈస్ నో కామెంట్స్ అబౌట్ దిస్ ఆన్సర్. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మనం అడిగితే అలా అడుగుతాం. అంటే ఆ మిషన్లోనంట డివోషనల్, దైవికమైన విషయాల గురించినవి ఏవి కూడా ఆ మిషన్లో ఫీడ్ చేయలేదంట. ఎందుకు? ఫీడ్ చేశారనుకో అసలు ప్రపంచానికి అన్నీ తెలిసిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు దైవికమైన విషయాలు అంటే ఇవన్నీ కాంట్రవర్సీ అనమాట. ఇలాంటివి ఏమీ ఫీడ్ చేయాల. అక్కడ నేను మళ్ళీ అడిగాను, హలో, ఈజ్ దేర్ హెవెన్ ఆర్ హెల్ అని అడిగితే నో కామెంట్స్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన నోరును కాపాడుకోవాలి. 2, మూర్ఖులతో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయకండి. అమ్మా, సంఘంలో కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఎవరు మూర్ఖులు ఉంటారు? మారుమనసు పొందేవాళ్ళే. బాప్తీసం పొందితేనే పరలోకం వెళ్తావా? దొంగకి బాప్తీసం దేవుడు ఇచ్చాడా, నువ్వు ఇచ్చావా? కొంతమంది భలే మాట్లాడతారండి. ఏమండి, దొంగకి బాప్తీసం ఎవరు ఇచ్చారు? హేమంత్ పాలన ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు? మరి వాడు పరలోకానికి వెళ్ళదా? ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారన్నమాట. దేవునికి స్తోత్రం. భక్తి ముదిరిపోయి తొండ ముదిరి ఏమైందంట? మీకు ఏం తెలియవా? సామెతలు ఏం తెలియదు మీకు? తొండ ముదిరి ఏమైంది? మీరే అయ్యారా? ఓసరవల్లి తొండ ముదిరి రాజుగారు గుర్రం కాస్త ఏమైందంట? గాడిద అయిందంట. గుర్రం కాస్త గాడిద అయిందన్నట్టు కొంతమంది చూడండి, భక్తి ఎక్కువ చేసేసి, ఏదో ఎక్కువ ఆరాధన చేసేసి, ఎక్కువ ప్రార్థన చేసేసి, ఎక్కువగా ఏదో వాక్యాలు చెప్పేసి అసలు యేసయ్య ఎవరో తెలియని భ్రష్టత్వంలోనికి కొంతమంది వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన అంటున్నాడు, కళ్ళు మూసే ప్రార్థన కాదు, కళ్ళు తెరిచి కూడా చేసుకోవచ్చు అన్నాడు. ఇంకా అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ వెళ్ళిపోద్ది అనమాట. ఇంకొకటి అన్నాడు, అసలు మోకాళ్ళ మీద వేసే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మనం కూర్చున్నా సరే, నుంచున్నా సరే, పడుకున్నా సరే ప్రార్థన చేయొచ్చంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక్కడ మంచాలు వేయాలి. మేము ఏమేయాలి? మంచాలు వేయాలి. అన్ని మంచాలు అయితే అందరూ వచ్చి చక్కగా సూపర్ లగ్జరీ అది ఉంటుంది, బస్సు చూసారా, అందులో చక్కగా పడుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి పడుకుని వాక్యం అంటారు. దేవునికి స్తోత్రం. చర్చికి రాకపోయినా పర్వాలేదు, ఆఫరింగ్ ఇచ్చేయండి అంటాడు ఒక ఆయన. ఇచ్చేస్తారా? అదేది ఏంటది? స్కానర్ పెట్టమంటారా? దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్తే అమ్మందంట, భోజనాలు వడ్డించి అమ్మందంట, అయ్యా మజ్జిగ లేదు, ఏమనుకోద్దు నాన్న అందంట. పెద్ద ఆవిడ పాస్టర్ గారిని ఏముంది, మజ్జిగ లేదు నాన్న ఏమనుకోద్దు అంటే, మజ్జిగ లేకపోయింది అమ్మ, పెరుగు పట్టరా అన్నాడంట. దేవునికి స్తోత్రం. చిలకరించడానికి మజ్జిగ లేదు అంటే గెడ్డ పెరుగు అడుగుతున్నాడండి పాస్టర్ గారు వెళ్ళి. స్తోత్రం. గుడ్డెత్తి దీని తల్లెట్టిపోయిందని అడుగుతున్నాడంట ఇంకొక ఆయన. గుడ్డెత్తే వేర్ ఈస్ మదర్ అంటే మదర్ ఎవరు? గుడ్డుకి మదరు. దేవునికి స్తోత్రం. అది దేవుని బిడ్డలారా, మూర్ఖులకి ఎలా ఉండాలి చెప్పండి? మీరు ఒక్కలుగా ఉన్నా పర్లా, ఏం నష్టమేం లే, భూకంపం ఏం వచ్చేది నీకోసమే, ఒక్కరి దానిమే ఉన్నా పర్లా. నీకు అసలు పలకరించే వాళ్ళు హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టి నీ స్టేటస్ని 0 లైక్ చేసేవాళ్ళు, అసలు నేను లైక్ చేయకపోయినా పర్వాలా, దేవుడు నేను లైక్ చేస్తే చాలు, దేవుడు నిన్ను చూస్తే చాలు, దేవుడు నీతో ఉంటే చాలు, దేవుడు కలిగి ఉన్న వారందరూ ధన్యులే. స్తోత్రం. మూర్ఖులు ఎలా ఉంటారు? ఉదాహరణ కొన్ని మాటలు చెప్తాను చూడండి. 2వ దినవృత్తాంతముల పుస్తకం 24వ వాక్యం 19వ వాక్యం చదవండి.
24వ అధ్యాయము 19వ వాక్యం. ప్రవక్తలు పంపగా అదేనా చదువుతున్నారు? 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము చదవండి. 19వ వాక్యం, 20వ వాక్యం చదవండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోవా యొద్ద కుమారుడైన దేవునికి వ్యతిరేకంగా మూర్ఖులుగా ఉన్నవారంట వర్ధిల్లరంట. ఏమవరండి? వారు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించుదురు కనుక ఆయన మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు వచనాలు చదువుకోండి, 19, 18 వచనాల్లో మీరు చూస్తారు. వారు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి దూషిస్తూ అవమానపరుస్తుండగా దేవుడు ఆ యొక్క మాట వారికి హెచ్చరిక ఏం చేస్తుందంటే, ఈ మూర్ఖత్వంగా ఉన్నవారు ఎవరంటే వర్ధిల్లరు. వీరు వర్ధిల్లే స్వభావాలు ఉండవు. దేవునికి స్తోత్రం. జకరియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం చదువుదాం. ఆ మాట కూడా ఒకసారి. 8వ వాక్యం. జకరియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం. సైన్యములు అధిపతి యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, కనబరుచుకొనుడి. దేవునికి 11వ వాక్యం చూడు. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఈ మూర్ఖులు ఎవరంటే వినరు. ఎవరండి వీళ్ళు? వినరండి. ఏం చెప్పినా వినరు. స్తోత్రం. వాళ్ళకి ఎంత చెప్పినా వితండవాదమే. ఎలా కాదు, ఇలా అంటే కాదు, ఇదే నేను చెప్పింది ఇంతే, నా మాటే వేదం, నేను చేసిందే కరెక్టు. దేవునికి స్తోత్రం. ఉన్నారా పురుషులు ఎవరైనా అలాగా? మీ ఇంట్లో భార్య ఏదని చెప్తే నేను చెప్పేది ఏంటా, నువ్వు చెప్పేది నేను వినలా. స్తోత్రం. ఉన్నారా పురుషులు? స్త్రీలలో ఎవరైనా ఉన్నారా? మూర్ఖత్వంగా ఎప్పుడు చూసినా అదే కావాలి, ఇదే కావాలి, ఇలాంటి మూర్ఖత్వ స్వభావాలన్నీ మీలో నుండి తొలగించబడును గాక. చివరి మాట ప్రార్థన చేసుకోవడానికి మనం ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 23:35. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అధికారులను దేవుడు ఏర్పాటు చేసుకున్న తనను తానే రక్షించుకున్న. ఇప్పుడు మన అంశం ఏంటి? మనమే చెప్పాలి. మనమే కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనసును కాపాడుకోవాలి. 2 ప్రేమను కాపాడుకోవాలి. ఈ మనస్సు దేవుని ప్రేమ కాపాడబాలంటే నోరును కాపాడుకోవాలి. 2 మూర్ఖులకు దూరంగా ఉండాలి. 3వదిగా ఏర్పరచబడిన వారట తమను తామే రక్షించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడాలి. దేవుని చేత ఏర్పాటులోనికి రావాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకొనుగాక. మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎన్నుకొనుగాక. అలా దేవుడు ఏర్పరచుకునే భక్తి మనము చేయుదుముగాక. చూడండి, సాతాను లోకమంతా తిరిగి వస్తున్నప్పుడు యేసయ్య అంటాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న యోబుని గురించి నువ్వు యోచించితివా, యోబుని గురించి ఆలోచించితివా అన్నాడు. అంటే యోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక సాధనంగా, దేవుని పత్రికగా, దేవునికి సాక్షార్థమై ఒక వ్యక్తిగా యోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి దేవుని ఏర్పాటులోనికి మనమందరము వచ్చుదుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.